హాయ్ అండి, వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వతో మురుకు వడియాలు చూపించబోతున్నాను. వీటిని చాలా సింపుల్గా, ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని వడియాలలో కంటే కూడా ఈ వడియాలే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ వడియాలని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ వడియాలు చేయడానికి ఇక్కడ నేను బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో కొలుసుకొని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను కదా, అదే కప్పుతో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 4.5 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వడియాలు చేయడానికి మందంగా ఉండే బౌల్ కానీ లేదా కుక్కర్ కానీ తీసుకోండి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లోకి 4.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. వడియాలలో మనకి సాల్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను అనమాట. మీరు ఎక్కువ రవ్వ తీసుకుంటే దానికి తగ్గట్టుగా క్వాంటిటీ పెంచుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా, అది కానీ లేదా పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకొని అయినా యాడ్ చేసుకోండి. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఉప్మా చేసేటప్పుడు రవ్వని ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో ఎలా అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటామో అలాగే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. రవ్వని యాడ్ చేసేటప్పుడు మంటని స్విమ్లో పెట్టుకొని రవ్వని యాడ్ చేసుకోండి. తర్వాత ఇదంతా బాగా అడుగు నుంచి కూడా బాగా ఉడికేలాగా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. రవ్వ బాగా ఉడికితేనే మనకి వడియాలు బాగా పొంగుతాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. రవ్వ ఉడకపోతే మనకి క్రిస్పీగా రావు. రవ్వ బాగా ఉడికిన తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. పిండి కొంచెం చల్లారుతుంది, అలాగే కొద్దిగా గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి ఒక క్లాత్ని కింద పరుచుకోండి. తర్వాత పిండి మొత్తం చల్లారిపోకుండా కొద్దిగా పిండిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని నేల తేమని కొంచెం అద్దుకుంటూ మనం పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఇప్పుడు పైన గొట్టం పెట్టేసి మురుకులు ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అలాగే వడియాలు కూడా ఒత్తేసుకోవాలన్నమాట. ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఒత్తుకోండి. సింగిల్ హోల్ ఉండే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ పెట్టుకుని వడియాలు ఒత్తుకోండి, త్వరగా ఎండిపోతాయి. నాకైతే ఇక్కడ 1 డేలోనే సాయంత్రం ఈవినింగ్ కల్లా మనకి వడియాలు ఎండిపోయాయి. నేను ఇక్కడ పైన ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టుకుంటే మనకి ఒక్క రోజులో ఎండిపోతాయి అన్నమాట. ఇలా వడియాలన్నీ ఒత్తేసుకున్నాను అనమాట. 1 కప్పు రవ్వ తీసుకుంటే నాకు చూసారా ఎన్ని వడియాలు వచ్చాయో. అలాగే నాకు ఈవినింగ్ కల్లా ఎండిపోయాయండి. మేడపైన పెట్టాను కదా, ఎండకి బాగా ఎండిపోయాయి. ఇలా ఎండిపోయిన తర్వాత మనం ఇలా క్లాత్ని గట్టిగా పట్టుకొని లాగేసినా సరే ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఇరిగిపోతున్నాయి అనిపిస్తే బ్యాక్ సైడ్ వాటర్ చల్లేసి ఇలా ఓపెన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఎలా అయినా సరే మనకి ఈజీగానే ఉంటుంది. ఇలా క్లాత్ నుండి సపరేట్ చేసిన తర్వాత వీటిని ఒక రోజంతా మళ్ళీ ఎండలో పెట్టాను. ఇలా పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి. ఇక్కడ నేను మీకు 2 డేస్ ఎండబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎండిపోవాలి వడియాలు. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి ఎలా పొంగుతాయో. మనం వేసిన ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత పెద్దగా పొంగాయో చూడండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను స్నాక్స్ కోసమని ఫ్రై చేశాను. పిల్లలు మొత్తం ఖాళీ చేసేసారనమాట, అంత బాగున్నాయి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.